వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ఆధ్యాత్మికతకు సరికొత్త రూపమిస్తూ దాతృత్వంలో ఉన్నత శిఖరాన ఉన్న వేమిరెడ్డి దంపతులు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కోనేరు పునరుద్ధరణకు తమ వంతుగా 2.10 కోట్ల విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక ఆనందాల నడుమ కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఆదివారం కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొని శంకుస్థాపన చేశారు. అలాగే దేవాదాయ నిధులు 1.65 కోట్లతో ఆయన మహాప్రాకారానికి కూడా శంకుస్థాపన పూర్తి చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల వేదాశీర్వాదం అందుకున్నారు. పూజల అనంతరం స్వామివారి వేంచేపుగా కోనేరు ప్రాంగణానికి రాగా వేమిరెడ్డి దంపతులు ఎమ్మెల్సీ వీదా రవిచంద్ర సతీమణి జ్యోతితో కలిసి ఆలయ మహాప్రాకారానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన నిర్వహించారు. అనంతరం విపిఆర్ దంపతుల దాతృత్వంలో నిర్మించనున్న కోనేరుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో కోనేరు పునః నిర్మాణానికి పూనుకోవడం పూర్వజన్మ సుకృతం అన్నారు. దాదాపు 2.10 కోట్లతో పుష్కరిణి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు వివరించారు. స్వామివారు తమకు ఇచ్చిన దాంట్లోనే ఇదంతా చేస్తున్నామన్నారు. స్వామివారి పుష్కరిణి బాధ్యత మాకు దక్కడం అదృష్టమన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న స్వామివారి ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కోనేరు అభివృద్ధితో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం, జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలని కోరారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని పలుమార్లు అనుకున్నానని కానీ కుదరలేదన్నారు. ఇప్పుడు కోనేరు శంకుస్థాపన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శంకు చక్రాలు తిరగేసి ఉండడం స్వామివారి ప్రత్యేకత అని చెప్పారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి 15 కోట్ల నిధులు సాధించడంపై ఆమె హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ తరపున వేద పాఠశాల ఏర్పాటుపై చర్చిస్తామని ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా కోనేరు నిర్మాణానికి అంగీకరించిన వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దాతలు ప్రభుత్వ సహకారంతో దాదాపు 15 కోట్ల నిధులతో ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. పాతకాలంలో బ్రిటిషర్లు స్వామివారి శక్తిని తగ్గించేందుకు తూర్పు దిశగా కాకుండా ఉత్తర దిశగా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే ఆ తప్పులను సరిదిద్దేందుకు ఇప్పుడు తూర్పు దిశగా మెట్లు, ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎంతో మంది దాతల సహకారంతో స్వామివారి ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ వేద పాఠశాల ఏర్పాటు చేయాలని టీటీడీ బోర్డు మెంబర్ ప్రశాంతిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, కొండబిట్రగుంట మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, టీడీపీ కావలి ఏఎంసీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, బోగోలు మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు, సీనియర్ టీడీపీ నాయకులు రావి విజయ్ కుమార్, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. బెల్లకోట క్షేత్రం కొండబిట్రగుంట ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారు ఈ రోజున ఈ బెల్లకోట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి 1,60,00,000 రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం, అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరిణికి, ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని, ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని 2,10,00,000 రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావలి నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎన్నో సంవత్సరాలుగా 23 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు. దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈరోజు 1,60,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా
దంపతులు ఇద్దరు కూడా 2,10,00,000 రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనం రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈరోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈరోజు 2 కోట్ల రూపాయలు ఈరోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు, మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాన్ని 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు. మరలా కూడా పరమటి వైపున గాలి గోపురాన్ని 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈరోజు నిర్మించబోతున్నాం. ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది. ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వం అన్ని కూడా మంజూరు చేసింది. రాగానే అది కూడా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టీటీడీ దేవస్థానం వారి ఆధ్వర్యంలో 2,65 రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలి గోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది. ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వర్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి 1.5 కోట్ల రూపాయలతో 6,000 మంది ఎట్ ఏ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున 110 అడుగులు వెడల్పు 330 అడుగుల పొడవు ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టాం. అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అనాదిగా కూడా ఈ టెంపుల్కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవటమో ఓడలు దగ్ధం అవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలశాలను మార్చి దాని శక్తిని నశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లను తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లను పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్లను ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి, దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి, దేవుడి చూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున 1 కోటి రూపాయలతో ఒక 4 కాళ్ళ మండపాలు అదేవిధంగా మెట్లను కూడా 1 కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. దాదాపు 14,75,00,000 రూపాయల నిధులు ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనలు ఈ కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మనందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు, వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు. అడిగాను, మేము వచ్చి చూస్తాం మాట్లాడతాం, వచ్చి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పకుండా ఒక్క మాట అడగగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావలి నియోజక ప్రజలు వాళ్ళిద్దరి తరఫున వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 1,00,000 రూపాయలు మన గుడికి ఇవ్వడం జరిగింది. నిజంగా యువకుడిని మనం అభినందించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా భక్తులందరూ కూడా, ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది వచ్చేది ఒక గుడిలోనే. జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నిటి చవి చూసినా మానసిక ప్రశాంతతకు చేదతీరేది ఒక గుడే. ఆ కోవిలను మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఆనందాన్ని అంత మనశ్శాంతిని ఇచ్చేది ఒక గుడి కాబట్టి ఆ గుడికి దాతృత్వం ఇచ్చినటువంటి కృష్ణాని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా మరి యొక్క దాతలు ఎండోమెంట్కి దానం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఈరోజు ఎప్పుడో చౌళరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఈరోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం, అందులో టీటీడీ ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం
రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది, శంకు చక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ, ఈ గుడిని ఆయన ఎమ్మెల్యే అయినాక 14 నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన 14 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ 15 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ పాలక మండలి కూడా 2 కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈఓ గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు. కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు, అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద, కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద, అదే విధంగా జిల్లా వాసుల మీద, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదే విధంగా ఈఓ గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను. ఇది నేను మాట ఇవ్వడం కాదు, వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను. వెంకటేశ్వర స్వామి గుడికి రావడం, ఈరోజు దర్శించుకోవడం, ఈ కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం, అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం, మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం, కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే 15 కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరూ కావలి వాసులు, మీ అందరికీ అదృష్టం అంట. ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది. ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈ గుడికి 15 కోట్లు చిన్న విషయం కాదు. గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడిలకే పెట్టలేకున్నారు. అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మేము కోరుకునేది ఒకటే, అందరూ కూడా సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చెయ్యి వేయాలి. ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైంకి పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరి చెయ్యి కూడా పడాలి. నాకేం డబ్బుతో కాదు, మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలుగుతాం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.